ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇప్పుడు దేవుడు ఇర్మియాను పిలిచి చాలా పెద్ద మాటలు చెప్పాడండి. ఒక విషయం చెప్పనా, దేవుడు గొప్పోడు కాబట్టి ఆయన ప్రణాళికలు కూడా మన పక్షంగా గొప్పగా ఉంటాయి. సిన్స్ గాడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్, నిజంగా చెప్పాలంటే ఆయన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు. కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన కార్యాలు కూడా మనం కంటైన్ చేయలేమండి, అంత గొప్పగా ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఇర్మియాని పిలిచి, నేను తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగాను, నిన్ను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అనగానే ఇర్మియాకి ముందు ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చూడండి, కొన్నిసార్లు మన హృదయంలో ఆనందం ఎక్కువైపోయినా, ఆశ్చర్యం ఎక్కువైపోయినా, స్పెల్ బౌండ్ అయిపోయి మనకి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం అవదు. దేవుని కార్యాలు కొన్నిసార్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇర్మియా దేవుని మాటలు విన్న తర్వాత తన యొక్క రెస్పాన్స్ ఏంటి అని ఆలోచిస్తే, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను చిన్నోన్నయ్యా, నువ్వేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, నన్ను జనములకు ప్రవక్తగా నియమిస్తానంటున్నావు, కానీ నన్ను నేను చూసుకుంటున్నాను ఒక్కసారి. వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, నువ్వు చెప్పిన అంత స్థాయికి సరిపడినంత కేపబిలిటీ నా దగ్గర లేదు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? దేవుడు ఎప్పుడైనా నువ్వు పలానా వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాలి, నా చేతిలో నువ్వు ఇలా వాడబడాలి, నేను నీ పట్ల ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతుంటే చాలాసార్లు మన వైపు మనం చూసుకొని, నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నాకు అసలు మాట్లాడడమే రాదే సరిగ్గా, అమ్మో మనుషులు చూస్తేనే నేను ఫ్రీజ్ అయిపోతానే, లేకపోతే ఒక స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడితే ఒక మైక్ పట్టుకుంటే నా చెయ్యి వణికిపోతూ ఉంటుంది, లేకపోతే నాకు ప్రజలను అప్రోచ్ అవ్వాలంటే నాకు చాలా భయం, చాలా మొహమాటం నాకు ఎక్కువ, అసలు దేవుని కొరకు నేను ఎలా పనిచేయగలను, నాలో ఉన్న సామర్థ్యము చాలా తక్కువ. దేవుడు చెప్తున్నవైతే బాగానే ఉన్నాయి, కానీ దేవుడు చెప్పిన ఆ స్థాయికి తగిన సామర్థ్యం నాలో ఉందని నాకు అనిపించటం లేదు అని చాలాసార్లు దేవుడు ఒకవేళ ఏదైనా వర్క్ మనకు అప్పగించి కమిషన్ చేసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇర్మియా కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. నాకు మాట్లాడడానికి శక్తి చాలదు. ఈ మాటలు వింటూ చదువుతున్నప్పుడు మోషే మన జ్ఞాపకం వస్తాడు కదండి. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల యొక్క సకల విద్యలలో ప్రావీణ్యతను సంపాదించుకున్న తర్వాత ఎలా ఉన్నాడంటే, ఒక పౌరుషంతో, ఒక కసితో ఇశ్రాయేలీలను ఎలా అయినా సరే ఐగుప్తీయుల చేతి నుండి విడిపిస్తాను, నేనే లీడర్ని అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు, ఐగుప్తీయుడిని ఎప్పుడైతే చంపి నేలలో పాతిపెట్టిన తర్వాత ఈ వార్త ఫరోకి తెలుస్తుంది అని ఎప్పుడు అర్థమైందో, ఆ తర్వాత మిద్యానుకు పారిపోయాడు మోషే. పారిపోయిన తర్వాత మోషేలో ఉన్న 100%లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ 0కి వెళ్ళిపోయాయి. అంటే మోషే యొక్క తొందరపాటు చర్య వలన, మోషే ఎదుర్కొన్న పరిస్థితుల వలన తనలో ఉన్న కాన్ఫిడెన్స్ 0కి వెళ్ళిపోతే, ఇప్పుడు దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నువ్వు మళ్ళీ వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళి నువ్వు ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను ఆ ఫరో చేతి నుండి నువ్వు విడిపించాలన్నప్పుడు మోషే యొక్క రెస్పాన్స్ కూడా ఇలాగే ఉందండి. అయ్యో నేను నోటి మాంద్యము గాలో నేను సరిగ్గా మాట్లాడలేనయ్యా, నేనేదో పెద్ద స్పోక్స్ మ్యాన్ అనుకుంటున్నావేమో దేవుడా, నా వల్ల కాదు. అప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, నీకు అసిస్టెంట్స్గా నేను అహరోన్ని పంపిస్తాను, ఐ విల్ సెండ్ యువర్ బ్రదర్ అలాంగ్ విత్ యూ, నీకు తోడుగా అహరోన్ని పంపిస్తాను, కానీ నేను ప్లాన్ చేసింది నీ లైఫ్కి ఏంటంటే, యూ ఆర్ గోయింగ్ టు బీ ద లీడర్, నువ్వు నాయకునిగా ఉంటావు, నీ సహోదరుడైన అహరోను నీకు సహకారిగా, నీకు ఒక అసిస్టెంట్గా ఉంటాడు, మీరు వెళ్ళి ఎలా అయినా సరే నా ప్రజలను విడిపించబోతున్నారని దేవుడు మోషేను ఎక్విప్ చేశాడు. గాడ్ గేవ్ మోసెస్ ఎవ్రీథింగ్ హీ నీడ్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద ఇజ్రాయలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి చాలాసార్లు నీకు అనిపిస్తుంది, నా శక్తి చాలదు, నా బలం చాలదు, నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలదు, నాకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోవు, నేను చేయలేను, నాకు చేత కాదు అనే భావన నీకు రావచ్చు. కానీ
దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరాలంటే నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన నీకు అవసరం అయినవన్నీ ఇచ్చి ఆయన ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. ఆ తర్వాత చూడండి 7వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇర్మియాతో దేవుని యొక్క సంభాషణ ధ్యానం చేసిన మనం కూడా దేవునితో ఒక చిన్న కాన్వర్జేషన్. ఇర్మియానైతే జనములకు ప్రవక్తగా నియమించవయ్యా, బట్ నా కోసం కూడా నువ్వు ఏదో ఒక ప్రణాళిక ఖచ్చితంగా కలిగి ఉన్నావు. బైబిల్ సెలవిస్తుంది మన జీవితం పట్ల మనం కలిగి ఉండే ప్రణాళికల కంటే దేవుని యొక్క ప్రణాళికలు చాలా ఉన్నతమైనవంట. ఒక మాటలో చెప్పాలంటే అసలు మనం అర్థం చేసుకోవడానికి కూడా మన మనస్సు, మన ఆలోచన, మన జ్ఞానం సరిపోదు. సో నా జీవితం పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేరాలంటే నేనేం చేయాలో నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నాకు నేర్పించయ్యా. నన్ను నేను నీకు అప్పగించుకున్నాను. నాకు చేత కాదు, నేను బాలుణ్ణి, నాకు సామర్థ్యం లేదు, నాకు భయము, నేను పిరికిదాన్ని అని నేను పరిగెత్తుకొని దూరంగా వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. కానీ నీ చేతికి నేను అప్పగించుకుంటాను. ఏ విధంగా అయితే ఇర్మియాను జనములకు ప్రవక్తగా నియమించుకొని ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా నీ పని చేయించుకున్నావో, ఈ లోకంలో నన్ను ఎందుకు సృజించావో, ఈ లోకంలో నన్ను ఎందుకు పుట్టించావో. చూడండి, దేవుడు భారతదేశంలో, మళ్ళీ గోదావరి జిల్లాలో, మళ్ళీ రాజమండ్రిలో ఈ టైంలో మనల్ని ఇక్కడ ఉంచాడంటే హీ డెఫినెట్లీ హ్యాజ్ అ ప్లాన్. ప్రపంచంలో ఇంకేదో దేశంలో మనల్ని పుట్టించచ్చుగా, లేదు. గాడ్స్ ప్లాన్ ఇదే. ఏ ఇంట్లో పుట్టావో, ఏ తల్లిదండ్రులకు పుట్టావో, ఏ అన్న తమ్ముళ్ళ మధ్యలో, అక్క చెల్లెండ్ర మధ్యలో నువ్వు పుట్టావో, ఏ స్కూల్కు నువ్వు వెళ్ళావో, ఏ చర్చ్కి దేవుడు నిన్ను పంపిస్తున్నాడో, ఏ జీవపు వాక్యము నీకు ప్రతిదినము వినిపిస్తున్నాడో, నిన్ను ఎలా బలపరుస్తున్నాడో, గాడ్ ఈస్ గివింగ్ యూ సో మెనీ ఇన్పుట్స్. నీ జీవితంలో దేవుడు చాలా ఆయన సమయాన్ని వెచ్చించి నీలో చాలా పెడుతున్నాడు, నిన్ను చాలా ఎక్విప్ చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని దేవుని నుంచి పొందుకున్న తర్వాత నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను, దేవుని ఉద్దేశాలు నాకు అవసరం లేదు, నా ఉద్దేశాలు నేను నెరవేర్చుకుంటాను అనుకొని వెళ్తే మన జీవితం వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అయితే దేవుని చేతికి అప్పగించుకొని నా జీవితం ఎందుకు నువ్వు సృజించావో, నన్ను ఎందుకు ఈ లోకంలో ఉంచావో, నీ ఉద్దేశాన్ని నెరవేర్చు అని దేవుణ్ణి అడగగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.